రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలంలో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న తీరుపై అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ సంపద అయిన అటవీ సంపదను కలపను రక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు మౌనంగా ఉండటంతో అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా కలపను తరలిస్తున్నారు. ముడకలపల్లి, మన్నేగూడెం, తోడేళ్లగూడెం, సిరోల్, కాంపల్లి గ్రామాల్లో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఢోర్నకల్ సెలక్షన్ ఆఫీసర్ నాగరాజు చీకటి ఒప్పందంతో అక్రమ కలప వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల వెంబడి గుట్టల్లో ఏపుగా పెరిగిన చెట్లను నరికి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీలు భయం లేకుండా తరలిస్తున్నారు. ఇక సంబంధిత అధికారులు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం దళార్లకు వరంగా మారింది. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రభుత్వ నినాదం అధికారుల నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైంది. ప్రజలు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మౌనిష్ మనకి వరంగల్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మౌనిష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ కలప అక్రమంగా తరలడానికి ప్రధాన కారణం ఎవరు? మీకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కలప అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతుంది. అధికారుల చీకటి ఒప్పందంతో కలప వ్యాపారం జోరనుకుంది. అయితే అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారని, అదేవిధంగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైందంటూ ఇక్కడ తెలుస్తుంది. అయితే అటవీని రక్షించడంతో పాటుగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టాన్ని అయితే రూపొందించింది. ఈ చట్టం ప్రకారంగా అయితే చెట్లను నరికి వేయాలంటే అటవీ శాఖ, రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి అయితే తీసుకోవాలి. కానీ అధికారుల అలసత్వం దళాలకు వరంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇటు మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలంకి చెందినటువంటి మల్కపల్లి, మన్నెగూడెం, తోడేళ్లగూడెం, తీరేలు, కాంపల్లి లాంటి గ్రామాలలో కలప అక్రమ రవాణా యథార్థంగా కొనసాగుతుంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి గుట్టలలో వేపుగా పెరిగిన చెట్లను అయితే నరికి వేయించి సొమ్ము చేసుకుంటున్నట్టు ఇటు గ్రామస్తులు తెలుపుతున్నారు. అయితే రాత్రి పగలు తేడా లేకుండా చెట్లను నరికి ఏమాత్రం భయం లేకుండా ఇటు ట్రాక్టర్లు, లారీలలో తరలిస్తున్నట్టు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు కలప చెట్లనే కాకుండా ఇటు వేప, తుమ్మ చెట్లను కూడా సైతం అక్రమార్కులు వదలడం లేదంటూ తెలుస్తుంది. ఇటు పంట చెల్లు, గుంటల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు రోడ్డు ఇరువైపులా పెరిగిన వృక్షాలను నేల కురుస్తూ కలప వ్యాపారులు తక్కువ ధరకే చెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చేసిన కలపను అయితే అధిక ధరలకు విక్రయిస్తూ అయితే సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు సంబంధించి కలప అక్రమ రవాణాను అడ్డుకట్టు వేయాలంటూ ఇటు ప్రజలు కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారుల అలసత్వం దళాలకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. టన్నుల కొద్దీ కలప ఇటు ఇటుక బట్టీలకు తరలిపోతుంది. అయితే అధికారులు కలప వ్యాపారులతో చేతులు కలపడంతో వారి సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా వరిదిల్తున్నట్టు ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే ఉన్నతాధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా అప్పుడప్పుడు తూతు మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేసి పెద్ద ఎత్తున కల్పన అయితే పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రాజశేఖర్. అయితే ఇటు ఇటుక బట్టీల ముసుగులో కలప రవాణా కొనసాగుతుందని, ఇంత జరుగుతున్న అక్రమ కలప రవాణాకు అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదంటూ తెలుస్తుంది. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా ఎలాంటి ప్రయోజనం లేదంటూ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా మౌనేష్, అంటే ప్రధానంగా పర్యావరణం చాలా ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భం అధికారులు ఏమైనా అక్కడ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సో వారికి ముడుపులు అందుతున్నాయా, లేకపోతే వెనకేమైనా రాజకీయ నాయకులు అండదాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇలాంటి ఆరోపణలు ఏమైనా వినిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, అయితే ఈ కలప అక్రమ రవాణాలో అటవీ శాఖ అధికారుల కనుసన్నలో జరుగుతున్నట్టు ఇటు గ్రామస్తులు అయితే తెలుపుతున్నారు. ఈ ఆరోపణలు కూడా నిజమనే తెలుస్తుంది. అంటే ఎందుకంటే యథేచ్ఛగా కలప రవాణా చేస్తున్నా ఇటు ఎవరు అధికారులు చర్యలు అయితే తీసుకోవడం లేదంటే ఇటు మెయిన్ గా ఢోర్నకల్ సెక్షన్ ఆఫీసర్ పై అనేక ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ అధికారులు కలప వ్యాపారులతో చేతులు కలపడంతో వారి సంపాదన పెరిగిపోతుంది. దీనివల్ల చూసి చూడనట్టుగా ఉంటున్నట్టు తెలుస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్.